ఇవాళ వచ్చేసి టాపిక్ వచ్చేసి స్ట్రాంగ్ బోన్స్ కి డైట్ అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది ఆ టాపిక్ గురించి చెప్పబోతున్నాను. సో స్ట్రాంగ్ బోన్స్ ఉండడానికి న్యూట్రిషన్ అనేది చాలా ఇంపార్టెంట్ గా రోల్ ప్లే చేస్తుంది. సో జనరల్ గా ఏజ్ పెరుగుతున్న కొద్దీ బాడీకి బోన్స్ అనేది వీక్ అవుతుంటది. దానివల్ల త్వరగా ఫ్రాక్చర్స్ అవ్వడం అంటే త్వరగా స్టెబిలిటీ ఉండదు బోన్స్ లో. స్టెబిలిటీ ఉండకపోవడం వల్ల బెండ్ అయిపోవడము, తర్వాత కింద పడిపోవడము, సో ఫ్రాక్చర్స్ కావడము ఇలాంటివనేవి ఆస్టియోపోరోసిస్ అలాంటి చేంజెస్ కూడా జరుగుతూ ఉంటాయి ఏజ్ పెరుగుతున్న కొద్దీ. సో ఆ డ్యామేజ్ అనేది బోన్స్‌కి ప్రివెంట్ చేయడానికి డైట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఆ డైట్ అనేది వచ్చేసి మామూలుగా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటంటే ప్రోటీన్ ప్రాపర్‌గా తీసుకోవాలి, కాల్షియం ప్రాపర్‌గా తీసుకోవాలి, విటమిన్ డి అనేది ప్రాపర్‌గా తీసుకోవాలి అండ్ బోన్ ఎసెన్షియల్ న్యూట్రియంట్స్ అనేవి తీసుకోవాల్సొస్తుంది. సో, దాంట్లో మీకు ఫస్ట్ వన్ వచ్చేసి కాల్షియం అనమాట. సో, కాల్షియం అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది మన బోన్ ఫంక్షన్‌కి. బోన్ ఫార్మేషన్ కానీ దానికి హెల్ప్ చేస్తుంది. సో, కాల్షియం అనేది అందరి ఏజ్ గ్రూప్స్ వాళ్ళకి చాలా ఇంపార్టెంట్. ఐదర్ ఫీమేల్స్ కానీ, మేల్స్ కానీ కాల్షియం అనేది చాలా ఇంపార్టెంట్. సో, జనరల్‌గా దాన్ని నెగ్లెక్ట్ చేస్తుంటాం. సో, కాబట్టి కాల్షియం వచ్చేసి మనకి ఉండే పదార్థాలు వచ్చేసి డైరీ ప్రొడక్ట్స్ అంటే పాలతో ఉత్పత్తి అయ్యే పదార్థాలు. పాలు కానీ, పెరుగు కానీ, పాలతో చేసిన పదార్థాలు లైక్ పనీర్ కానీ, తర్వాత టోఫు కానీ ఇలాంటివి పాలతో చేసిన పదార్థాలుతో కాల్షియం అనేది ఉంటుంది. సో, దీంతో పాటు పాల పదార్థాలే కాకుండా మనకి అదర్ వచ్చేసి ఏంటంటే కాల్షియం ఉండే సోర్సెస్ రాగి. సో, రాగిలో కాల్షియం ఉంటుంది. నెక్స్ట్ నువ్వులలో కాల్షియం ఉంటుంది. ఆకుకూరలలో కాల్షియం ఉంటుంది. నెక్స్ట్ బీన్స్ వెరైటీస్ వీటిలో మనకి కాల్షియం ఉంటది. సో, దీంతో పాటు అదర్ పల్సెస్ అంటే ఏంటంటే లెగ్యూమ్స్ అంటాం. సో, ఇవొచ్చేసి ఏంటంటే పప్పులు. రకరకాల పప్పులు. అంటే కందిపప్పు, శనగపప్పు, పెసరపప్పు ఇలాంటివే కాకుండా మనకి అదర్ దాల్స్ వచ్చేసి రాజ్మా, చోలే, లోబియా, సోయా బీన్స్ సో, ఇవి రకరకాల పప్పులు. సో, ఇలాంటి సోర్సెస్ సోయా బీన్స్ ఇవన్నీ తీసుకోవడం వల్ల మనకి ప్రోటీన్ వస్తుంది. యాస్ వెల్ యాస్ కాల్షియం కూడా వస్తుందన్నమాట. సో, ఈ రెండిటితో పాటు కాల్షియము, నెక్స్ట్ ప్రోటీన్ ఇవి ఫస్ట్ రోల్ ప్లే చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి విటమిన్ డి. సో, విటమిన్ డి లోపం ఉండడం వల్ల కూడా మనకి కొంచెం బోన్ ఫార్మేషన్ అనేది కొంచెం స్లైట్‌గా చేంజెస్ ఉంటాయి. సో, ఆ విటమిన్ డి వచ్చేసి మోస్ట్‌లీ మనం లేవగానే పొద్దున 15-20 మినిట్స్ సన్‌లైట్ ఎక్స్‌పోజర్ అది మార్నింగ్ సన్‌లైట్‌కి ఎక్స్‌పోజర్ అవ్వడం వల్ల మనకి విటమిన్ డి అనేది వస్తుంది. ఇది జనరల్‌గా ఫుడ్ సోర్సెస్‌లో చాలా తక్కువగా ఉంటుంది. సో, ఆ ఫుడ్ సోర్సెస్ వచ్చేసి జనరల్‌గా ఎక్స్‌పోజర్ అయిన యానిమల్ సోర్సెస్‌లో ఉంటుంది. అంటే పాలు కానీ, లైక్ బాయిల్డ్ ఎగ్స్ కానీ, ఫిష్ కానీ, సో, యానిమల్ సోర్సెస్‌లో మనకి ప్రోటీన్స్ ఉంటాయి. దాంతో పాటు ఈ ఈ మధ్య కాలంలో ఫార్టిఫైడ్ సీరియల్స్ అని వస్తున్నాయి. అంటే సీరియల్స్‌ని కానీ, పల్సెస్‌ని కానీ ఫార్టిఫికేషన్ చేయడం. అంటే ఈ వైటమిన్ డి ఏదైతే ఉందో దాంట్లో ఉన్న పదార్థాల్ని వీటిలో యాడ్ చేయడం. సో, వీటి వల్ల విటమిన్ డి అనేది వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి కే అనేది పొటాషియం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో, అది పొటాషియం జనరల్లీ మజిల్ ఫార్మేషన్‌కి హెల్ప్ అవుతుంది. సో, అవి ఎగ్జాంపుల్స్ వచ్చేసి జనరల్‌గా పొటాషియం అనేది మనకి అన్ని రకాల పళ్ళల్లో ఉంటుంది. ఎస్పెషల్లీ ఎక్కువగా ఉండే వచ్చేసి ఫ్రూట్ వచ్చేసి మనకి బనానా. సో, బనానాలో మనకి ఎక్కువ పొటాషియం ఉంటుంది. సో, అది మనకి హెల్ప్ చేస్తుంది. నెక్స్ట్ దీంతో పాటు మనకి బాడీకి హైడ్రేషన్ ఉండాలి. అంటే వాటర్ ప్రాపర్‌గా తీసుకోవడం వల్ల మనకి బాడీలో ఉన్న వాటర్ ఎసెన్షియాలిటీ అనేది హెల్ప్ అయ్యి హైడ్రేషన్ వల్ల కూడా బోన్ ఫార్మేషన్ అనేది ఉంటుంది. సో, ఇలా ఓవరాల్‌గా మన డైట్ అనేది అన్ని ఫుడ్స్ అంటే హెల్తీ డైట్ అంటే బ్యాలెన్స్ డైట్ అనేది తీసుకోవడం వల్ల మనకి బోన్ ఫార్మేషన్ అనేవి స్ట్రాంగ్‌గా ఉంటాయి. మీకు సపోర్టివ్‌గా కూడా ఉంటుంది. సో, అలా హెల్తీ డైట్ తీసుకోవడం చేస్తే బెటర్‌గా ఉంటుంది. ఇంకోటి అవాయిడెడ్ ప్రొడక్ట్స్ జనరల్లీ. సో, అవాయిడెడ్ ప్రొడక్ట్స్ వచ్చేసి జనరల్‌గా ఆయిలీ ఫుడ్స్, డీప్ ఫ్రైస్ కానీ, హై సాల్టెడ్ ఫుడ్స్ అంటే మనం ఉప్పు తగ్గిందని పైనుంచి ఉప్పు వేసుకోవడము. నెక్స్ట్ పికిల్స్ నిలువ పచ్చళ్ళు కానీ, లేదు అంటే మామూలుగా పాపడాలు, సాల్ట్ బిస్కెట్స్ కానీ, ఇలాంటి ఫుడ్ సోర్సెస్ తర్వాత ప్యాక్డ్ ఫుడ్స్ అంటే నిలువ చేసే పదార్థాల్లో మనకి సాల్ట్ అనేది ఎక్కువుంటుంది. ఎందుకంటే దాని స్టోరేజ్ ఉండటానికి ఉప్పు అనేది ఎక్కువగా వేయాల్సొస్తది. సో, ఇవి సాల్టెడ్ ప్రొడక్ట్స్ కానీ, హైలీ ఫ్యాట్ ఫుడ్స్ వల్ల కానీ,
దీనివల్ల కూడా ఏమవుతుందంటే, మన బాడీ వెయిట్ పెరిగి కూడా మనకి మజిల్స్ మీద, నీస్ మీద వీటి మీద కూడా ఎఫెక్ట్ అనేది చూపిస్తుంది. వెయిట్ గెయిన్ అవ్వడం వల్ల కూడా మనకి కొంచెం ఫంక్షనింగ్ అనేది కొంచెం తగ్గుతుంది. సో, అలా వెయిట్ మెయింటైన్ చేసుకుంటూ మన డైట్‌లో ప్రాపర్‌గా డైట్ తీసుకోవడం వల్ల మన బాడీకి బోన్స్ అనేవి స్ట్రాంగ్‌గా హెల్ప్ అవుతాయి.